హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో తవ్విన కొద్ది ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అనకుండా బాలకృష్ణను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాలకృష్ణ తెల్లారి నుంచి నోరు విప్పాడు. దాంతో లెక్కలేని ఆస్తులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆయన ఇంట్లో ఏసీబీ దాడులు చేసినప్పుడు దొరికిన ఆస్తుల బినామీల డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. బినామీలను ప్రశ్నిస్తూ అరెస్టులు చేస్తున్నారు. అటు హెచ్ఎండిఏ MAUDలోని సీనియర్ అధికారులపైన విచారణ ప్రారంభమైంది. శివబాలకృష్ణ ఇంట్లో దాడి చేసినప్పుడు బినామీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ భారీగా పట్టుబడ్డాయి. వాటిలో కొన్ని బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. కోర్టు నుంచి కస్టడీకి తీసుకుని బాలకృష్ణను విచారిస్తున్న ఏసీబీ అధికారులు బినామీలను కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నారు. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ దంపతులు భరత్ పేర్లతో పాటు మరికొందరు కుటుంబ సభ్యుల పేర్లతో భూములు, ప్లాట్లు ఉన్నట్లు తేలింది. ఈ డాక్యుమెంట్లపై నవీన్ సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. 2 రోజుల పాటు హెచ్ఎండిఏ ఆఫీసులో సోదాలు నిర్వహించిన ఏసీబీకి కీలక సమాచారం దొరికింది. హెచ్ఎండిఏకు చెందిన 3 డైరెక్టర్లపై కూడా ఏసీబీ నజర్ పెట్టింది. 2 డైరెక్టర్లతో పాటు ఒక మెంబర్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ పైన విచారణకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఎన్నికల నోటిఫికేషన్ కు సరిగ్గా 2 రోజుల ముందు హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ కి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బయటపడింది. కొన్ని ఫైల్స్ కి ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా పబ్లికేషన్ సిద్ధం చేశారు హెచ్ఎండిఏ అధికారులు. MAUDలోని డైరెక్టర్లే హడావిడిగా ఈ అనుమతులు ఇచ్చినట్లు తేలింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద 90 ఫైల్స్ కి అర్జెంట్ గా పర్మిషన్స్ ఇచ్చారు. అసలు అప్లికేషన్లు పెట్టకుండా, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక్క రోజులో అప్రూవల్స్ ఎలా ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారన్నది అర్థం కాని ప్రశ్న. ఈ మధ్య వట్టినాగులపల్లి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. ఇదే తరహాలో హెచ్ఎండిఏ భూ బదలాయింపుల వ్యవహారం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పాత డేట్స్ తో ఫైల్స్ అప్రూవల్ చేసినట్లు తేలింది. మాజీ హెచ్ఎండిఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నంత వరకు పాత డేట్స్ తోనే ఆమోదించారు. మల్టీ స్టోర్ ప్రాజెక్టులు, విల్లా ప్రాజెక్టుల పాత తేదీలతో బాలకృష్ణ అనుమతులు జారీ చేసినట్టు బయటపడింది. వీటిలో ఎన్ని కోట్లు చేతులు మారాయన్న దానిపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగుస్తోంది. అయితే ఇంకా చాలా ఆస్తుల సంగతి తేలాల్సి ఉండటంతో కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నారు. మళ్ళీ ఏసీబీ కస్టడీకి తీసుకుంటే బాలకృష్ణకు సహకరించిన అధికారులు, ప్రభుత్వ పెద్దల సంగతి బయటపడే అవకాశాలున్నాయి.